దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నువ్వు ఏం చేయాలో తెలుసా? మొదటిగా ఏం చేయాలంట? నీతి. నువ్వు ఏం సంపాదించాలో తెలుసా? నీ దగ్గర ఏముందంటే ఏమండి, నీతి కంటికి కనపడుతుందా కనపడదా చెప్పండి? ఇక్కడ భక్తుడు పౌలు గారు అదే మాట చెప్తున్నాడు. దైవజనుడా, నువ్వు నీతిని సంపాదించుకునుము. నీతిని సంపాదించుకోవాలి. నీతి కంటికి కనపడదు, మన ఇంట్లో ఉండదు, అది మన బీరువాలో ఉండదు, మన పాకెట్ మనీలో అంటే మన ప్యాకెట్లో ఉండదు. అది నీతి అనేది నీ ఎంట ఉంటుంది, నీ దగ్గర ఉంటుంది, నీ తోడు ఉంటుంది, నీతో పాటు చిరాకాలము, నీ బతికినంత కాలము నీ వెంట ఉంటుంది. ప్రేమ ఏంటి ఆ నీతి అంటే, నువ్వు నీతిగా ఉన్నావంటే ఆ నీతి నిన్ను కాపాడుతుంది. నీతి నిన్ను పాపములు పడనీయదు, నీతి నిన్ను మోసం చేయనీయదు, నీతి నిన్ను తలదించనీయదు, నీతి నిన్ను ఇక్కడ గమనించండి, నీకు 10 మందిలో చిన్న చూపుగా చేయనిది. ప్రేమ దేవుని వర్లారా, నీతి నిన్ను ఒక ఉన్నత స్థానంలో పెడుతుంది. నీతి నిన్ను దేవుని కొరకు బతకమని చెప్తుంది. నీతి నిన్ను దేవుని కొరకు జీవించమని చెప్తుంది. నీతి నిన్ను దేవుని కొరకు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా, ఇంటిలో ఒడిదుడుకులు ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా, ఏది ఉన్నా నీతి చెప్తుంది. ఆ నీతిమంతుడైన యేసు వైపు చూడు అని. దేవునికి స్తోత్రం. నీతి నిన్ను ఏమంటుంది తెలుసా? నీతిమంతుడైన సిలువలో ఎలాడబడిన ఆ యేసును చూడి. ఏంటి ఆయన చేసిన త్యాగం? ఆయన చేసిన పని ఏంటి? నీతి కొరకు మానవులను రక్షించడానికి నీతిమంతుడైన ఆయన మన పాపముల కొరకు పాపిగా శిలువ పైన కనబడుతున్నాడు. ఎవరు ఆయన? నీతిమంతుడు. నువ్వు నీతిగా బతికితే నీకు ఫస్ట్ కనపడేది ఎవరో తెలుసా? శిలువ పైన నీతిమంతుడిగా మరణిస్తున్న ఆ నీతిమంతుడు మనకి కనపడతాడు. కాబట్టి పౌలు చెప్తున్నాడు, తిమోతి దైవజనుడా, నీతిని సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. దేవునికి స్తోత్రం. ఏ సంపాదించాలి చెప్పండి? నీ జీవితంలో ఆస్తి సంపాదించిన తర్వాత అది పనికిరాదు, అంతస్తులు సంపాదించిన పనికిరాదు, ఏది సుఖభోగాలు సంపాదించినా అది పనికి రాదు. నీతిగా నువ్వు బతికావంటే ఆ నీతి నిన్ను ఏం చేస్తా తెలుసా? ఆ శిలువ పైన మరణించిన క్రీస్తు వైపుకి నడిపిస్తుంది. నీ మాటల్లో నీతి కనపడాలి, నీ జీవితంలో నీతి కనపడాలి, నీ నడవడికలో నీతి కనపడాలి, నీ భక్తిలో నీతి కనపడాలి. ప్రేమైన దేవుని నువ్వు మాటలో చాలామంది అబద్ధాలు మాట్లాడుతుంటారు, చాలామంది మోసాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ గమనించండి, నీతి అనేది నువ్వు ఎప్పుడైతే నీతిని అనుసరిస్తావో ఆ నీతి చెప్తుంది యేసు వైపు చూడు. ఎందుకో తెలుసా? ఆ నీతిమంతుడైన క్రీస్తు మన కొరకు మరణించాడు.